ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు ఎవరికి మేలు చేస్తాడు? దేవుని మందిరమునకు వచ్చిన ఎడలా అంటే క్రమముగా దేవుని మందిరానికి రావాలి. కీర్తన గ్రంథము 84వ కీర్తన 10వ వచనము, 65వ కీర్తన 4వ వచనము, మందిరములోని మేలుతో తృప్తి పొందుదుము అని వ్రాయబడి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, మందిరములో ఉన్న మేలు మనకి తృప్తినిస్తూ ఉంది. 84వ కీర్తన 10వ వచనములో ఏముంది అంటే, మనం ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము అని ఉంది. మీరు ఒక్క ఆదివారం మందిరానికి వస్తున్నారు కదా, ఆ ఒక్క ఆదివారం గడిపేది ఎంతో తెలుసా? మీరు కొద్దిమంది అయితే 2 గంటలు గడుపుతారు. ఉదయం 7 గంటలకు వస్తారు, 9 గంటల దాకా గడుపుతారు. కొద్దిమంది మందిరంలో 10 గంటల నుంచి 12 దాకా 2 గంటలు. కొంతమంది లాస్ట్ 1 అవర్లో వస్తారు వాక్యం వినడానికి. ఆ ఒక్క 1 అవర్ గడపడం ఎంతో తెలుసా? 1000 దినముల కంటే మీరు గడిపిందేమో గంట, కానీ దేవుడిచ్చే ఆశీర్వాదం ఎంతో తెలుసా? 1 గంటన్నర గడుపుతున్నారు మీరు మందిరంలో వారానికి ఒకసారి, కానీ ఆ 1 గంటన్నర 1000 దినముల కంటే, అంటే రోజుకి 24 గంటలు కదా, 1000 దినాలు అంటే దాదాపుగా 3 సంవత్సరాలు పైనేగా. ఒక్క ఆదివారం రావటం, 1 గంటన్నర రావటం దాదాపు 1000 దినాల కంటే శ్రేష్టం. ఒక్క ఆదివారము ఆరాధన ఆగారనుకోండి, 1000 రోజులు పోగొట్టుకున్నట్టేగా. పెద్ద బాధ ఏముందండి, 1 గంటేకా నెక్స్ట్ ఆదివారం వస్తాంగా అనుకుంటారు మీరు. మీ దృష్టిలో 1 ఆదివారమే మీరు పోగొట్టుకుంది. కానీ దేవుడి దగ్గర గ్రంథం ఉంది. ఆ గ్రంథంలో ఏం రాస్తాడు అంటే 1000 దినాలు మైనస్ అని రాస్తాడు. అమ్మో, ఆ మాట వింటుంటే చాలా భయం వేస్తుంది కదా. అందుకే ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా మనము మందిరానికి రావాలి. ఒకవేళ వేరే ఊరు వెళ్ళాము, తప్పని పరిస్థితులలో దారిలో వెళుతున్న ఒక 1/2 అవర్ అయినా కారో బండో ఆపి మనము మందిరంలో కూర్చుండవలసిన వారు. లేదు, మనం పొరుగురు వెళ్ళాం, బంధువుల దగ్గరికి వెళ్ళాం, వాళ్ళు ప్రభువుని ఎరగని వారు, పర్వాలేదు, 1 అర్ధగంట నేను ఎక్కడైనా దరిదాపుల్లో మందిరం ఉంటే వెళ్ళొస్తా అని వెళ్ళాలి. ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను తెలుసా? మీరు 1 ఆదివారం ఆగుట వల్ల నిజంగా 1000 దినముల కంటే ఉన్న ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నారు. అండ్ మీ జీవితంలో సంవత్సరంలో ఎన్ని వేలు ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నారో మీరు గమనించారా? దేవుడు నన్ను దీవించట్లేదండి, ఆ ఒక్క మాటే అంటాం, కానీ మనం ఎక్కడ జారిపోతున్నాం? ఎందుకు దేవుని చేత మనం దీవించబడలేకపోతున్నాం? నేను కరెక్ట్గానే ఉన్నాను కదండి. మీరు కరెక్ట్గానే ఉన్నారు, కానీ ఆదివారం మిస్ అయ్యారు. మీరు కరెక్ట్గానే ఉన్నారు, దేవుని మాట వినలేదు. మీరు కరెక్ట్గానే ఉన్నారు, కృతజ్ఞత కలిగి దేవుడు చేసిన మేలుకి మీరు కృతజ్ఞత చెల్లించలేకపోతున్నారు. అందువల్ల దేవుడు మనకి మేలు చేయడానికి ఆలోచిస్తున్నారా? ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మందిరానికి వచ్చుడు ద్వారా మనం తృప్తి పొందుదాం కదా. అంటే అనేక మంది సాక్ష్యాలు ఇస్తారు మందిరంలో. ఆ సాక్ష్యాలు విన్నప్పుడు మనం విశ్వాసంలో బలపడతాం తెలుసా? మనము వేరే వాళ్ళు సాక్ష్యం చెప్తూ ఉండగా, ఆహా, వాళ్ళకి దేవుడు ఆ కార్యం చేశాడా, అంటే నేను కూడా అలా ఉంటే దేవుడు నాకు కార్యం చేస్తాడా? అందుకే సంఘంలో ఉన్న సాక్ష్యాలు వినాలి. ఎవరికి దేవుడు ఎలా మేలు చేశాడు? మందిరానికి ఎందుకు రావాలి? సాక్ష్యాలు వినడానికి, వారి జీవితంలో ఏం మేలు చేశాడో ప్రభు అవి వినడానికి రావాలి. మందిరానికి ఎందుకు రావాలి అని అంటే యెషయా 2:3 అంటాడు, 2వ అధ్యాయం 3వ వచనంలో, దేవుని మార్గాలు బోధింపబడగా నేర్చుకొని ఆయన మార్గములలో నడవచ్చు. అంటే మందిరానికి వచ్చినప్పుడు వాక్యం నేర్చుకుంటాం, ఆరాధన చేస్తాం, అదే వర్షిప్ చేస్తాం. కనుక దేవుని మందిరానికి రావాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మందిరానికి ఎందుకు రావాలి? సాక్ష్యాలు వినడానికి రావాలి. రెండోది, వర్షిప్ చేయడానికి దేవుని మందిరానికి రావాలి. రెండోది, మనకి దేవుడు చేసిన మేలులకు కానుకలు ఇవ్వడానికి రావాలి. మనకి దేవుడు ఏమేమైతే వారంలో మేలు చేశాడో కానుక రూపంలో మనం కృతజ్ఞతను చెల్లించుకోవాలి. కనుక అంత మాత్రమే కాదు, దేవుడు ఎవరికి మేలు చేస్తాడు
అని అంటే యథార్థముగా ప్రవర్తించిన వారికి 84 కీర్తన 11 వచనంలో యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు అని అన్నాడు. నిజంగా హిజ్కియా అనే రాజు ఉండేవాడు, మరణకరమైన రోగంతో అన్నాడు. అయితే నువ్వు చనిపోతావు ఒక సేవకుడు వచ్చి అతనికి చెప్పినప్పుడు అతడు గోడ వైపును తిరిగి దేవునికి ప్రార్థన చేస్తాడు. ప్రార్థిస్తూ ఇలా అంటాడు, ప్రభువా, నేను యథార్థ హృదయుడినై నీ సన్నిధికి నేను ఎట్లు నడుచుకుంటునో జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు మరి ఎందుకు నాకు మరణం వచ్చేస్తుంది చిన్న వయసులోనే? నేను యథార్థంగానే జీవించాను కదా ప్రభువా అని ప్రార్థిస్తాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ప్రార్థన ప్రభు విన్నారు. అతని యథార్థతను జ్ఞాపకం చేసుకున్నారు. హిజ్కియాను స్వస్థపరిచారు. 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగించారు. మరలా మందిరానికి వెళ్ళాడు. మందిరానికి వెళ్ళి దేవునికి కనబడ్డాడు. ఆయన చేసిన మేలుకి కృతజ్ఞతలు చెల్లించాడు. కనుక ఈ రోజున దేవుడు తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచడానికి యథార్థవంతుల కొరకే ఆయన వెదుగుతున్నాడు అని 2 దినవృత్తాంతాలు 16వ అధ్యాయము 9వ వచనంలో చూస్తున్నాం. మీ వ్యాపారంలోనైనా, దేవుడు నీకు ఇచ్చిన పిల్లల విషయంలోనైనా, చేయుచున్న ఉద్యోగంలోనైనా, దేవుడిచ్చిన ఏ విషయంలోనైనా, రాబడి విషయంలోనైనా, లేదా నీ పొలము లేదా నీ పంట విషయంలోనైనా, భార్యాభర్తలు ఆ విషయంలోనైనా, కనుక ఏ విషయంలోనైనా దేవునికి నమ్మకంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఆయన వారికి మేలు చేస్తాడు. నెంబర్ 1, దేవుని మాట వినినప్పుడు. 2వది, కృతజ్ఞతలు చెల్లించినప్పుడు. 3వది, ఆయన మందిరమునకు వచ్చినప్పుడు. 4వది, యథార్థంగా ఉన్నప్పుడు. ఈ 4 విషయాలు మీరు బాగా ధ్యానించండి. దేవుడు తప్పకుండా వారిని విడిచి వేరే వాళ్ళకి ఎలా మేలు చేస్తాడు? ముందు ఈ 4 సద్గుణాలు కలిగిన వారికి ఆయన మేలు చేస్తాడు. ఈ ఉదయ కాలం ముందు దేవుడు ఈ 4 లక్షణాలు, ఈ 4 సద్గుణాలు కలిగిన మీకు దేవుడు మేలు చేయునుగాక. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన ఎవరికి మేలు చేస్తాడు? మీరు మాతో మాట్లాడారు. కృతజ్ఞత కలిగి ఉన్న ఎడల. 2వది, ఆయన మాట వింటే మేలు చేస్తాడు. ఆయన మందిరానికి వస్తే మేలు చేస్తాడు. యథార్థంగా జీవిస్తే ఆయన మేలు చేస్తాడు. అందుకే హిజ్కియాకి 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగించబడింది. అయ్యా, మీ సాక్షిగా నిలబడ్డాడు. మీకు స్తోత్రం ప్రభా. ఈ మాటలు వింటున్న వారికి ఇంకా మేలు కలగలేదని ఎవరైతే మీ సన్నిధిలో ఎదురు చూస్తున్నారో, ఈ 4 ఏమైనా వాళ్ళలో లోపాలుంటే సరి చేసుకోవడానికి కృప దయచేయమని, క్రమం తప్పకుండా మీ సన్నిధికి రావడానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే ఈరోజు పుట్టినరోజులు చేసుకుంటున్నారు, పెళ్లి రోజులు, అలాగే రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ ఆస్వాదించండి, ఆరోగ్యం ఇవ్వండి. వారు బ్రతుకు కాలమంతా మీ కొరకు జీవించే కృపను దయచేయమని ప్రార్థిస్తూ, ఈరోజు ఎవరు ఏ శుభకార్యాలు తలపెట్టుకున్నారో, ఎవరు ఏ ప్రయాణాలు తలపెట్టారో వారికి భద్రత, క్షేమము, నెమ్మది, దీవెన, ఆశీర్వాదము దయచేసి మీ నామానికే మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామములు అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు మీ అందరికీ.